ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. థంబ్‌నెయిల్ చూసి చాలామంది టెన్షన్ పడుండొచ్చు. రోమన్ రీన్స్ హెల్త్ బాగా లేదా అని. సో, అలా ఏం గాదు. కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉందంట. సో, రీసెంట్‌గా ప్యాట్ మేకఫీ షోలో మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. ఈ క్రౌన్ జ్యువెల్ కోసం కొంచెం ప్రాబ్లమ్ ఉందంట రోమన్ రీన్స్‌కి. సో, దాని గురించి క్లియర్‌గా మాట్లాడేద్దాం. అండ్ ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ మీరు వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియోని లైక్ చేసేయండి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. రీసెంట్ గా జరిగిన స్మాక్ డౌన్ కి వ్యూవర్షిప్ ఎంత వచ్చిందో తెలుసా? జస్ట్ 1 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో మనం ఎప్పుడు కూడా ఇలాంటి వ్యూవర్షిప్ ని చూడలేదు. రాకి కావచ్చు అండ్ స్మాక్ డౌన్ కి కావచ్చు. ఫస్ట్ టైం స్మాక్ డౌన్ కి జస్ట్ 1 మిలియన్ వ్యూవర్షిప్ అనేది వచ్చిందన్నమాట. సో రీసెంట్ టైంలో ఇది చాలా అంటే చాలా లోయెస్ట్ వ్యూవర్షిప్ అని చెప్పాలి స్మాక్ డౌన్ కి. ఇది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు 1 మిలియన్ వ్యూవర్షిప్ ఏంది అని. సో ఒకప్పుడు 3 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వచ్చింది స్మాక్ డౌన్ కి ఒకానొక ఎపిసోడ్ కి. అంటే హై ఇంపాక్ట్ ఉన్న ఎపిసోడ్ కి 3 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు జస్ట్ 1 మిలియన్ వ్యూవర్షిప్ మాత్రమే వస్తుంది స్మాక్ డౌన్ కి. అండ్ 1.3, 1.2 కూడా కాదు. జస్ట్ 1 మిలియన్ వ్యూవర్షిప్ మాత్రమే వచ్చిందన్నమాట. సో ఈ వ్యూవర్షిప్ చూసిన తర్వాత మన ట్రిపుల్ హెచ్ కావచ్చు, అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో టీకే వాళ్ళు హెడ్ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు స్మాక్ డౌన్ లో ఉన్న స్టోరీ లైన్స్ ని రాస్తారు కదా. సో ఇప్పుడు స్మాక్ డౌన్ లో ఎవరెవరైతే స్టోరీ లైన్స్ ని రాస్తారో, డిజైన్ చేస్తారో వాళ్ళందరినీ తీసేసి కొంచెం కొత్త క్రియేటివ్ టీమ్ ని తీసుకుంటారు, కొత్త క్రియేటివ్ టీమ్ ని అపాయింట్ చేస్తారు అన్నట్టుగా ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది చేసేది ఏదో ముందే చేస్తే అయిపోయేది కదా. లాస్ట్ కొన్ని నెలలుగా స్మాక్ డౌన్ అనేది అసలు బాగుంటలేదు. సో అంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం ఉంటలేదు స్మాక్ డౌన్ షోలో. చూడాలంటే భయమేస్తుంది స్మాక్ డౌన్ ని. సో ఆ విధంగా తయారైపోయింది స్మాక్ డౌన్. సో ఇప్పుడు మొత్తం చేంజ్ చేసేస్తారంట. సో స్టోరీ లైన్స్ ని డిఫరెంట్ గా మార్చేస్తారంట. సో చూడాలి మరి అది సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది మనకి స్మాక్ డౌన్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇది తొందరగా చేంజ్ అవుతుందా అంటే అవ్వకపోవచ్చు మేబీ. సో ఇప్పుడు మేజర్ చేంజెస్ జరుగుతాయి అంటే జరిగినా జరగచ్చు. బట్ ట్రిపుల్ హెచ్ ఎరాలో ఏందంటే సో మనం ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఏం లేదు. సో ఇప్పుడు స్మాక్ డౌన్‌ని మార్చకపోతే ఆ షోని చూడడం గూడా చాలా మంది ఫ్యాన్స్ ఆపేస్తారన్నమాట. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ వారం జరిగే స్మాక్ డౌన్ మనకి రేపే వస్తది. సో మనకి నార్మల్‌గానైతే శనివారం రోజు మార్నింగ్ 5:30కి వస్తది గదా. కాకపోతే ఈ వారం జరిగే స్మాక్ డౌన్ రేపు ఈవినింగ్ వస్తది. ఎందుకంటే మనకి ఆస్ట్రేలియాలో క్రౌన్ జ్యువెల్ ఉంది గదా. సో ఇప్పుడు స్మాక్ డౌన్‌ని గూడా ఆస్ట్రేలియాలోనే చూపిస్తారన్నమాట. అక్కడనే లైవ్ జరుగుతది. సో అక్కడనే ఫైట్ చేస్తారు. స్మాక్ డౌన్ అక్కడే జరుగుతది. సో అక్కడి టైమింగ్స్‌కి, ఇక్కడి టైమింగ్స్‌కి కాలిక్యులేట్ చేస్తే మనకి రేపు మార్నింగ్ గాకుండా ఈవినింగ్ సాయంత్రం 5:30కి స్మాక్ డౌన్ లైవ్ అనేది వస్తది. సో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేవాళ్ళు ఎలా అయినా చూడొచ్చు. అంటే ఇప్పుడు వన్స్ లైవ్ అయిపోయిన తర్వాత గూడా చూడొచ్చన్నమాట. సో లైవ్ చూసే వాళ్ళకైతే రేపు ఈవినింగ్ 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది స్మాక్ డౌన్‌ది. అండ్ ఇంకొకటి క్రౌన్ జ్యువెల్ విషయానికొస్తే క్రౌన్ జ్యువెల్ శనివారం రోజున 5:30కి సాయంత్రం లైవ్ వస్తది క్రౌన్ జ్యువెల్‌ది. శుక్రవారం సాయంత్రం 5:30కి స్మాక్ డౌన్ వస్తది. శనివారం 5:30కి సాయంత్రం క్రౌన్ జ్యువెల్ వస్తదన్నమాట. టైమింగ్స్‌లో చాలా డిఫరెంట్ వచ్చింది. సో అందుకనే చెప్తున్నాను. ఇంతకుముందు చాలా మంది అడిగినారు క్రౌన్ జ్యువెల్ టైం ఎప్పుడని. ఇంతకు ముందు గూడా చెప్పినాను అండ్ మళ్ళీ చెప్తున్నాను. ఈ శనివారం రోజున 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది క్రౌన్ జ్యువెల్‌ది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కోడీ రోడ్స్ స్కెడ్యూల్ గురించి. సో ఈ అక్టోబర్ మంత్‌లో కోడీ రోడ్స్ ఏ స్మాక్ డౌన్‌లో కనిపిస్తాడో మొత్తం రివీల్ చేసేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ నెలలో మన కోడీ రోడ్స్ ఎన్ని స్మాక్ డౌన్‌లు జరుగుతాయో అన్ని స్మాక్ డౌన్‌లో కనిపిస్తాడన్నమాట. అన్ని స్మాక్ డౌన్స్ కోసం మన కోడీ రోడ్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం శాంటోస్ ఎస్కోబార్ గురించి. రీసెంట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ శాంటోస్ ఎస్కోబార్‌ని రిలీజ్ చేసిందన్నట్టుగా అప్డేట్ వచ్చింది కదా. సో ప్రెజెంట్ మన శాంటోస్ ఎస్కోబార్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అవ్వలేదంట. మన డబ్ల్యూడబ్ల్యూఈ శాంటోస్ ఎస్కోబార్‌కి ఒక మంచి డీల్ ఇచ్చిందంట. ఒక కొత్త డీల్‌ని ఇచ్చిందంట. సో ఆ డీల్ మన శాంటోస్ ఎస్కోబార్‌కి నచ్చిందంట. మళ్ళీ మన శాంటోస్ ఎస్కోబార్ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసినట్టుగా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మన శాంటోస్ ఎస్కోబార్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అవ్వలేదు. ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ గానే మనం కన్సిడర్ చేయాలి. కాకపోతే ఏందంటే శాంటోస్ ఎస్కోబార్ స్మాక్ డౌన్‌లో కనిపిస్తలేడు. సో అది ఇప్పుడు కనిపిస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తది. సో ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే తను డబ్ల్యూడబ్ల్యూలోనే ఉన్నాడన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సినా గురించి. జాన్ సినా నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో
మన మిజ్ ఫోటోని షేర్ చేసినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ ఫోటోని ఎందుకు షేర్ చేసినారు అనే విషయానికొస్తే, సో మేబీ జాన్ సీనా మిజ్‌తో ఏమైనా ఫైట్ చేస్తాడు కావచ్చు అని ఇలా కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏందంటే మన జాన్ సీనా ఎందుకు షేర్ చేసినారంటే నిన్న మిజ్ బర్త్‌డే. సో నిన్న మిజ్ బర్త్‌డే ఉండే అన్నమాట. సో అందుకోసమే ఈ ఫోటోని షేర్ చేసినారు. మేబీ టీజ్ కూడా కావచ్చు మ్యాచ్ జరుగుతదని. సో చెప్పలేం గదా! సో మ్యాచ్ జరిగినా జరగొచ్చు. బట్ తక్కువ ఛాన్సెస్ అని జెప్పాలి. ఎందుకంటే ఇంకా డిజర్వింగ్ సూపర్ స్టార్స్ ఉన్నారు జాన్ సీనాతో ఫైట్ చేయడానికి. బట్ ప్రెజెంట్ ఆ ఫోటో షేర్ జేయడానికి రీజన్ వచ్చేసి నిన్న మిజ్ బర్త్‌డే. సో అందుకోసమే ఆ ఫోటోని షేర్ చేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లైరా వాల్కేరియా గురించి. సో రీసెంట్‌గా మనకి లైరా వాల్కేరియా వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ జేసింది. బట్ దాన్ని గెలవలేదు. వన్స్ తను ఓడిపోయిన తర్వాత ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ జేసింది. బట్ తను ఓడిపోయిందన్నమాట. సో ప్రెజెంట్ అలా చూపిస్తున్నారు లైరా వాల్కేరియాని మన బెయిలీతో స్టోరీ లైన్ చూపిస్తున్నారు. బట్ నెక్స్ట్ ఇయర్ అంట తనకి బిగ్ ప్లాన్స్ ఉన్నాయంట. సో తను నెక్స్ట్ ఇయర్ మెయిన్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినా గెలవచ్చు అన్నట్టుగా ఇటువంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి వన్స్ ఆ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత 2026లోకి అడుగు పెట్టిన తర్వాత తెలుస్తది తనకి మంచి ప్లాన్స్ ఉన్నాయా? మంచి పుష్ ఉన్నదా అనేది. సో ప్రెజెంట్ చూస్తే తనకి బిగ్ పుష్ ఉంటదని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి. కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిపుల్ హెచ్ ట్వీట్ గురించి. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన ట్రిపుల్ హెచ్ ఒక ట్వీట్ అయితే చేసిండన్నమాట. సో ఈ ట్వీట్‌లో ఏముందంటే, సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ రిజల్ట్‌నే చూస్తారు. పీపుల్స్ అందరూ రిజల్ట్‌నే చూస్తారు. దాని వెనకాలున్న కష్టం, దాన్ని ఎలా సాధించినారు, సో అసలు ఏం చేస్తున్నారో అనేది పట్టించుకోరు అన్నట్టుగా ఈ టైప్‌లో ఒక ట్వీట్ అయితే చేసిండన్నమాట. అండ్ దాని తర్వాత ఏం మెన్షన్ చేసిండంటే, మేము 14 గంటలు ట్రావెల్ చేయాలి. అక్కడికి ట్రావెల్ చేసిన తర్వాత జిమ్ ఎక్కడుందో వెతుక్కోవాలి. అక్కడికెళ్ళి మేము జిమ్‌లో వర్కౌట్ చేయాలి. అండ్ అక్కడున్న ఫ్యాన్స్‌తో, ఫ్యామిలీస్‌తో మేక్ ఏ విష్ ప్రోగ్రామ్‌లు నడిపించాలి. సో ఇవన్నీ చేస్తాం. బట్ ఇదంతా మీరేం పట్టించుకోరు. జస్ట్ రిజల్ట్‌ని మాత్రమే చూస్తారు అన్నట్టుగా ట్రిపుల్ హెచ్ మెన్షన్ చేసిండు. అండ్ ఇప్పుడు ఒకటి నాకు అర్థం కాదు. దీని కింద కోడీ రోడ్స్ ఫోటోని కూడా షేర్ చేసిండన్నమాట. కోడీ రోడ్స్‌ని క్వార్టర్ బ్యాక్ అని మెన్షన్ చేసిండు. సో ఇప్పుడు ఈ ట్వీట్ చేసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో ఇప్పుడు రిజల్ట్ బాగుంటే మేమెందుకని నిన్ను బ్లేమ్ చేస్తాం? ఇప్పుడు మాకు షో నచ్చింది. షో నచ్చినా సరే మేము నచ్చలేదని ఎలా చెప్పగలం? సో ఇప్పుడు మాకు షో నచ్చకపోతేనే గదా! నీతో డిసప్పాయింట్‌మెంట్‌గా ఉంటేనే కదా మేము అలా చెప్తున్నాం. సో ఫ్యాన్స్ ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. నువ్వు మంచిగా షోని బుక్ చెయ్యి. నువ్వు మంచిగా చూపించు. అప్పుడు మేము నీకు సపోర్ట్ చేయకపోతే మమ్మల్ని అను అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ వాయిస్ రైజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కోడీ రోడ్స్ ఫోటోని షేర్ చేసినారు. క్వార్టర్ బ్యాక్ అని మెన్షన్ చేసినాడు. కింద సారీ అని కూడా మెన్షన్ చేసిండు. అండ్ ఇక్కడ ఓన్లీ కోడీ రోడ్స్ ఫోటోని షేర్ చేసిండు. దానికి చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక్కడే అక్కడికెళ్ళి ఫైట్ చేస్తున్నా, ఇంకా వేరే సూపర్ స్టార్స్ ఎళ్ళట్లేదా? వేరే సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపించట్లేదా? సో ఇప్పుడు నువ్వు పర్టిక్యులర్‌గా కోడీ రోడ్స్ ఫోటోనే ఎందుకు షేర్ చేసినావు? కోడీ రోడ్స్‌ని మాత్రమే ఎందుకు మెన్షన్ చేసినావు? అంటే అక్కడ మన కోడీ రోడ్స్ ఐడీని మెన్షన్ చేసిండు. ఈ టైప్‌లో ఫ్యాన్స్ రియాక్షన్ అన్నమాట. సో ఇప్పుడు ఇలా ట్రిపుల్ హెచ్ అనడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో నాకైతే అసలు నచ్చలేదు అలా అనడం. మేము రిజల్ట్‌ని మాత్రమే చూస్తామనేది. సో మాకు రిజల్టే ఇంపార్టెంట్. మేము చూసేదే షో గదా! సో ఆ షో కోసమే మిమ్మల్ని చూస్తాం. సో అదే బాలేనప్పుడు మేమెందుకు చూస్తాం? సో మా సైడ్ నుంచి ఇటువంటి రియాక్షనే ఉంటది. సో ఇప్పుడు నువ్వు షో మంచిగా చూపించినప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. ఇలా ఎన్ని రోజులు? ఇది ఒక్కసారా? సో కంటిన్యూ‌గా స్మాక్ డౌన్ విషయానికొస్తే కంటిన్యూ‌గా బోరింగ్‌గానే ఉంది. సో అయినా సరే మీకు సపోర్ట్ చేస్తున్నామంటే ఇక నువ్వు అర్థం చేసుకోవాలి ట్రిపుల్ హెచ్ అని ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ గురించి. సో ఇప్పుడు మెయిన్ డౌట్ ఏందంటే బ్రాక్ లెస్నర్ మళ్ళీ ఎప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు అని. సో ఒకసారి వచ్చిండు మ్యాచ్‌లో ఫైట్ చేసిండు, స్క్వాష్ చేసి పడేసిండు, మాయమైపోయాడు. సో మళ్ళీ ఎప్పుడొస్తాడో అని చాలా మందిలో డౌట్ ఉందన్నమాట. సో ప్రెజెంట్ దీనిపైన ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే లేదు. ఒక ప్రెడిక్టెడ్ డేట్ మాత్రమే ఉంది. ఆ డేట్ ఏందంటే క్రౌన్ జ్యువెల్. సో క్రౌన్ జ్యువెల్‌లో బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసి మన సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేస్తాడని ఇటువంటి ఒక చిన్న టాక్ అంతే. సో ఇది క్లియర్ కట్ అప్డేట్ కాదు ముందే చెప్తున్నాను. సో చిన్నగా టాక్ ఇనిపిస్తుంది అంతే. ఒకవేళ ఇది జరగకపోతే సర్వైవర్ సీరీస్ వరకు మేబీ ఈ టైమ్ గ్యాప్‌లో ఇప్పటి నుండి సర్వైవర్ సీరీస్ వరకు మేబీ బ్రాక్ లెస్నర్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు. ఎందుకంటే మన పాల్ హేమన్‌తో వి షుడ్ టాక్ అని మన బ్రాక్ లెస్నర్ చెప్పిండు. సో ఇప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు?
సో ఖచ్చితంగా దీని గురించే గదా! ఇప్పుడు వార్ గేమ్స్ గురించే గదా! సో ఇప్పుడు వార్ గేమ్స్ గురించి అంటే బ్రాక్ లెస్నర్ వార్ గేమ్స్ కన్నా ముందే రావాలి. ఇప్పుడు సెత్ ఫ్యాక్షన్‌లో హెల్ప్ చేస్తాడని, సెత్ ఫ్యాక్షన్‌లో జాయిన్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తాడని రూమర్ ఉంది. సో అది నిజమైతే ఇప్పుడు సర్వైవర్ సీరీస్ కన్నా ముందే మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తాడు. ఆయన మన విజన్ ఫ్యాక్షన్‌తో కలుస్తాడు. ఒక టైం వరకే అంటే కొంచెం సేపటి వరకే. ఆ వార్ గేమ్స్ మ్యాచ్ కోసం మాత్రమే కలిసినా కలవచ్చు. వార్ గేమ్స్‌లో మన సెత్ ఫ్యాక్షన్‌లో ఉండి ఫైట్ చేసినా చేయొచ్చని ఇటువంటి ఒక రూమర్. సో దీన్ని బట్టి చూస్తే మన బ్రాక్ లెస్నర్ మేబీ క్రౌన్ జ్యువెల్‌లోనే రిటర్న్ చేసినా చేయొచ్చు. లేదంటే సర్వైవర్ సీరీస్ కన్నా ముందే రిటర్న్ చేసినా చేయొచ్చు. రాలో కావచ్చు, లేదంటే స్మాక్ డౌన్‌లో కావచ్చు. సో ఇప్పుడు స్మాక్ డౌన్‌లో వస్తే వీళ్ళందరూ రాలో ఉన్నారు గదా! అని మీరనొచ్చు. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఒక ఫ్రీ ఏజెంట్. సో రాలో వెళ్ళొచ్చు, స్మాక్ డౌన్‌లో వెళ్ళొచ్చు. ఆయన ఇప్పుడు సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ టైమ్‌లో స్మాక్ డౌన్ నుండి రాకొస్తున్నారు. రా నుండి స్మాక్ డౌన్‌కెళ్తారు. సో అందులో నో ప్రాబ్లమ్. రా అండ్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ పర్టిక్యులర్‌గా వాళ్ళ బ్రాండ్‌లోనే ఉండాలని ఏం లేదు. సో వాళ్ళ బ్రాండ్‌లోనే వర్క్ చేయాలని ఏం లేదు. షఫిల్ అవ్వచ్చు. కానీ వాళ్ళని కన్సిడర్ చేసేది మాత్రం రా సూపర్ స్టార్ అయితే రా సూపర్ స్టార్ గానే అండ్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అయితే స్మాక్ డౌన్ సూపర్ స్టార్ గానే కన్సిడర్ చేయాలన్నమాట. సో అది బ్రాక్ లెస్నర్ క్రౌన్ జ్యువెల్‌లో వచ్చినా రావచ్చు. టాక్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత రిటర్న్ చేయొచ్చన్నమాట సర్వైవర్ సీరీస్ కన్నా ముందు. సో ప్రెజెంట్ ప్లాన్ అదన్నమాట బ్రాక్ లెస్నర్ కోసం. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్ ఎలాగో సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేస్తాడని క్లియర్ కట్ అప్‌డేట్ అయితే వచ్చిందన్నమాట. సో కొంతమందికి డౌట్ అయితే ఉంటది. వార్ గేమ్స్‌లో ఫైట్ చేస్తాడా? చేయడా? అనేది. బట్ ఈరోజు క్లారిటీ వచ్చేసింది. అండ్ చాలా మందికి గూడా క్లారిటీ ఉంటది దీనిపైన. రోమన్ రీన్స్ కంపల్సరీగా వార్ గేమ్స్‌లోనే ఫైట్ చేస్తాడంట. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం. మనం మన రోమన్ రీన్స్ ఇంటర్వ్యూ గురించి. ప్యాట్ మెకఫీ షోకి మన రోమన్ రీన్స్ ఎళ్ళిండన్నమాట. అండ్ అక్కడ వెల్కమ్ వేరే లెవెల్‌లో చేసిండు మన ప్యాట్ మెకఫీ. మన రోమన్ రీన్స్ ఏదైతే అచీవ్ చేసిండో అవన్నీ మెన్షన్ చేస్తూ మన రోమన్ రీన్స్‌కి వెల్కమ్ చెప్పిండన్నమాట ప్యాట్ మెకఫీ. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఆ వెల్కమ్. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్‌కి కొన్ని క్వెషన్స్ అడిగినారన్నమాట. సో ఇప్పుడు మన రోమన్ రీన్స్ హెల్త్ గురించి మాట్లాడిండు. అంటే ఇప్పుడు క్రౌన్ జ్యువెల్‌లో ఫైట్ చేయబోతున్నాడు గదా! బ్రాన్సన్ రీడ్‌తో. సో ఆల్రెడీ మన రోమన్ రీన్స్ ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేసిండు మూవీ షూటింగ్‌లో. సో బ్యాక్ టు బ్యాక్ 4 వీక్స్ అక్కడే వర్క్ చేసిండన్నమాట. ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. 4 వారాలుగా తను చాలా చాలా టైర్డ్ అయిపోయానని చెప్పిండన్నమాట. సో తను 100% క్లియర్‌గా లేడని గూడా ఇక్కడ మెన్షన్ చేసిండు. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్‌ని అనుకోకుండా సెట్ చేసిందా మరి డబ్ల్యూడబ్ల్యూఈ? ముందుగానే ప్లాన్స్‌లో ఉండేనా? అనేది ఇంకా క్లియర్ కట్‌గా తెలియదు. బట్ మన రోమన్ రీన్స్ ఫుల్‌గా టైర్డ్ అయిపోయిండన్నమాట. సో మళ్ళొక్కసారి ఇప్పుడు నేను ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేయడం అంటే నన్ను నేను చంపుకోవడమే అన్నట్టుగా ఈ టైంలో అనేసిండు. సో ఇప్పుడు మన రోమన్ రీన్స్ 4 వారాలుగా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేయాలన్నమాట రోమన్ రీన్స్. సో బ్యాక్ టు బ్యాక్ 5 వీక్స్‌గా రోమన్ రీన్స్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీరనొచ్చు జెట్ ఉంది గదా! తను ఈజీగా వెళ్ళొచ్చని మీరనొచ్చు. 14, 15 గంటలు జర్నీయే పడతది అక్కడికి ఎళ్ళాలంటే. అండ్ జర్నీ మామూలు జర్నీ గాదు. ఎంత సౌకర్యంగా వెళ్ళినా సరే అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. అది బాడీ సహకరించదు. సో అదే ఇక్కడ రోమన్ రీన్స్ మెన్షన్ చేసిండన్నమాట. సో సీరియస్ ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ మ్యాచ్ కోసం రోమన్ రీన్స్ కొంచెం తన బాడీ సహకరించలేదన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండు. అక్కడికి ట్రావెల్ చేయాలి అంటే, అయినా సరే మన రోమన్ రీన్స్‌కి మ్యాచ్ బుక్ చేసింది బ్రాన్సన్ రీడ్‌తో. సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. బ్రాన్సన్ రీడ్‌తో ఎందుకు మ్యాచ్ బుక్ చేసిందనే దానికి. సో అదన్నమాట. పెద్ద సీరియస్‌గా ఏం లేదు రోమన్ రీన్స్‌కి. ఆ ట్రావెల్ ఇష్యూస్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు బ్రాన్సన్ రీడ్‌తో ఫైట్ చేసిన తర్వాత ఒక 1 వీక్, 2 వీక్ బ్రేక్ తీసుకుంటే బెటర్ గావచ్చు. సో ఇప్పటికే టైర్డ్ అయిపోయి ఉన్నాడు గదా! మన రోమన్ రీన్స్. సో చూద్దాం. సో మరి బ్రేక్ తీసుకుంటాడా? తీసుకోడా? అనేది ఆఫ్టర్ క్రౌన్ జ్యువెల్ తర్వాత తెలుస్తది. సర్వైవర్ సీరీస్ కోసం చాలా టైం ఉంది మన దగ్గర. సో బ్రేక్ ఇస్తేనే మంచిగుంటది 1 వీక్ అని నాకనిపిస్తుంది. ఇంత క్లియర్‌గా చెప్పిండు గదా! నేను చాలా టైర్డ్ అయిపోయినా అని. సో బ్రేక్ ఇస్తదా? ఇవ్వదా? అనేది తర్వాత తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జే ఉసో గురించి మాట్లాడిండన్నమాట. సో ఇప్పుడు రోమన్ రీన్స్ అంట జే ఉసోని ఒక టాప్ సూపర్ స్టార్ లాగా చేద్దామని అనుకుంటుండు. టాప్ ఆఫ్ ద మౌంటైన్‌లో పెడదామని అనుకుంటుండు. జే ఉసో అది చేయగలడు. జే ఉసో ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యిండు. జే ఉసో నా మాటింటే ప్రతి ఒక్కటి తను సాధిస్తాడు. ప్రతి ఒక్క ఆపర్చునిటీని గెయిన్ చేసుకొని తను టాప్ ఆఫ్ ద మౌంటైన్‌లో ఉంటాడు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ వల్ల ఎక్కడొచ్చిందంటే జిమ్మీ ఉసో. జిమ్మీ ఉసో నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉంటే మంచిగుంటదని ఈ టైప్‌లో క్లియర్‌గా నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిగుంటదని రోమన్ రీన్స్ జిమ్మీ ఉసోని అన్నాడన్నమాట. సో వాళ్ళిద్దరు గనుక నా మాటింటే, నా అడ్వైస్ తీసుకుంటే వాళ్ళిద్దరూ టాప్ ఆఫ్ ద మౌంటైన్‌లో ఉంటారు.
నేనైతే ఏ విధంగా టాప్‌లో ఉండేవాడినో, ఆ విధంగా వాళ్ళిద్దరూ టాప్‌లో ఉంటారు. ఇది వాళ్ళకి అర్థమవుతలేదు. ఎస్పెషల్లీ జిమ్మీ ఊసోకి అర్థమవుతలేదని మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. సో, చూడాలి మరి. జే ఊసోనైతే రోమన్ రీన్స్ మాట ఇంటుండు. బట్ జిమ్మీ ఊసో ఇంటడా, ఇనడా అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. సో, వింటే గనక వాళ్ళిద్దరూ టాప్ ఆఫ్ ద మౌంటైన్‌లో ఉంటారు. సో, అంటే ఒక టైప్‌లో టాప్‌లోకెళ్ళిపోతారన్నట్టుగా ఈ టైప్‌లో మన రోమన్ రీన్స్ చెప్పిండు. సో, మరి మీరేమంటారు? రోమన్ రీన్స్ చెప్పినట్టుగా జే ఊసో టాప్‌లోకెళ్ళి కూర్చుంటాడా? లేదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ రీన్స్ తన మూవీస్ గురించి మాట్లాడిండనమాట. సో, మూవీ ఎక్స్‌పీరియన్స్ చాలా అంటే చాలా బాగుందని చెప్పిండు. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో అయితే తను అంటే డబ్ల్యూడబ్ల్యూఈకి రావాలి, అక్కడ ఫైట్ చేయాలి, ఎళ్ళిపోవాలి. తనకంటూ ప్రైవేట్ స్పేస్ అనేది ఉంటది. బట్ మూవీస్‌లో గూడా ఆ విధంగానే ఉంటది గానీ, బట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని ఈ టైప్‌లో రోమన్ రీన్స్ చెప్పిండు. అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేయడం తనకి మూవీస్‌లో చాలా హెల్ప్ అయింది అని ఈ టైప్‌లో మన రోమన్ రీన్స్ చెప్పిండు. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తే మూవీస్‌లో ఏం హెల్ప్ అయిందని ఈ టైప్‌లో అనుకోవచ్చు. సో, చూడండి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అంటే ఓన్లీ రెజ్లింగ్ అంటే మ్యాక్స్ స్కిల్స్, ఇన్ రింగ్ యాక్షన్ ఇదే అనుకుంటారు చాలామంది. బట్ వాళ్ళు రెజ్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు యాక్టింగ్ క్లాసులు గూడా తీసుకుంటారు. సో, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వచ్చినప్పుడు ఎలా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాలి? సో, వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఏ విధంగా ఉండాలి? అనే దానికి వాళ్ళు స్పెషల్‌గా యాక్టింగ్ క్లాసులు గూడా తీసుకుంటారన్నమాట. సో, చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళు క్లాసెస్‌లు తీసుకుంటారు డబ్ల్యూడబ్ల్యూఈలో చేరే ముందు. సో, అది కన్ఫర్మ్‌గా ఏ సూపర్ స్టార్ అయినా తీసుకోవాల్సిందే. సో, ఈ విధంగా డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేయడం మూవీస్‌కి చాలా హెల్ప్ అయిందన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్పిండు. వన్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలోనే గదా! తనకి మంచి పేరొచ్చింది రోమన్ రీన్స్‌కి. సో, అదన్నమాట. అండ్ అంతేకాదు తను మూవీ షూటింగ్‌లో ఉన్నప్పుడు తనని తను చాలా మార్చుకోవాల్సి వచ్చిందని గూడా మన రోమన్ రీన్స్ చెప్పిండు. అండ్ అంతేకాదు అంటే ఇప్పుడు మన రోమన్ రీన్స్ వేరే స్పోర్ట్స్ సూపర్ స్టార్స్ నుండి కొంచెం ఇన్‌స్పైర్ అయిండంట. సో, ఆ నేమ్స్ ఎవ్వరివో మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మన మైకేల్ జోర్డాన్‌ని జూసి మన రోమన్ రీన్స్ చాలా ఇన్‌స్పైర్ అయిండంట. ఈ టైప్‌లో మన రోమన్ రీన్స్ మాట్లాడిండన్నమాట. అండ్ అంతేకాదు పాల్ హెమన్ గురించి గూడా మాట్లాడిండు. సో, పాల్ హెమన్ గురించి ఏమన్నాడంటే, సో, ఇప్పుడు పాల్ హెమన్ తనకి మైండ్ గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రౌండ్ జువెల్‌లో తను మైండ్ గేమ్స్‌ని యూజ్ జేయొచ్చు. బట్ నేను ప్రతి దానికి రెడీగా ఉంటాను. సో, ఏం జేసినా సరే నేను రెడీగా ఉంటాను. ఒకప్పుడు పాల్ హేమన్ చాలా మైండ్ గేమ్స్‌ని యూజ్ చేసేటోడు నా దగ్గరున్నప్పుడు చాలా చేసేటోడు మైండ్ గేమ్స్. బట్ ఇప్పుడు నా దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒక డమ్‌లా మారిపోయిండు అన్నట్టుగా పాల్ హేమన్ గురించి రోమన్ రీన్స్ అన్నాడన్నమాట. సో, ఇది రోమన్ రీన్స్ పాల్ హేమన్ గురించి మాట్లాడింది. అండ్ అంతేకాదు రోమన్ రీన్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ షెడ్యూల్ గురించి అండ్ మూవీ షెడ్యూల్ గురించి మాట్లాడిండన్నమాట. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు అంటే సో, ఇప్పుడు నేను మూవీస్‌లో యాక్టివ్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ డబ్ల్యూడబ్ల్యూఈలో గూడా వర్క్ చేస్తున్నాను అని మన రోమన్ రీన్స్ చెప్పిండనమాట. చాలా నేర్చుకున్నాను. సో, నా స్కెడ్యూల్‌ని ఎలా సెట్ జేసుకోవాలి అనే దాని గురించి. సో, నేను ట్రై చేస్తాను డబ్ల్యూడబ్ల్యూఈలో మాక్సిమం ఉండడానికి. అండ్ హాలీవుడ్‌లో గూడా వెళ్తాను అన్నట్టుగా రోమన్ రీన్స్ మాట్లాడిండనమాట. అండ్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో గూడా చాలా క్లియర్‌గా చెప్పిండు. సో, నేను హాలీవుడ్‌లో వెళ్ళినా సరే నేనెప్పుడు ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌నే అని మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. సో, దాన్ని గూడా గుర్తుపెట్టుకోండి. సో, హాలీవుడ్‌లో వెళ్ళినా సరే రోమన్ రీన్స్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాడు. అందులో నో డౌట్. అండ్ అంతేకాదు ఇగ మన రోమన్ రీన్స్ ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేస్తున్నాడన్నమాట. ఓన్లీ రోమన్ రీన్స్ అనే కాదు చాలా మంది సూపర్ స్టార్స్ ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే స్మాక్ డౌన్ రేపే ఉంది గదా! సో, ఆల్‌మోస్ట్ అందరూ ట్రావెల్ చేస్తున్నారు. స్మాక్ డౌన్ కోసం కన్ఫర్మ్ ఉన్నవాళ్ళు అండ్ మన క్రౌన్ జెవెల్ కోసం కన్ఫర్మ్ ఉన్న వాళ్ళందరూ ట్రావెల్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు. సో, ఇది ఇంటర్వ్యూ. సో, ఇంకా ఏమైనా మిస్ అవుతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ చేస్తాను. అండ్ రేపు మనకి స్మాక్ డౌన్ వస్తది. అండ్ బెట్టింగ్ ఓడ్స్ వీడియో గూడా రేపు చేయనీకి ట్రై చేస్తాను. సో, ఆల్‌మోస్ట్‌గా అన్ని మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి. ఒక్క రోమన్ రీన్స్ మ్యాచ్‌ది తప్ప. సో, ఆ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, వచ్చిన వెంటనే బెట్టింగ్ ఓడ్స్ వీడియో చేసేస్తాను.